సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి తండ్రి కాబోతున్న వాళ్ళకి ఈరోజు వీడియోలో ప్రెగ్నెన్సీలో వైఫ్ ఉంటే హస్బెండ్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ వైఫ్ని కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయన్నమాట. ప్రెగ్నెన్సీలో ఆ అమ్మాయి గర్భవతిగా ఉన్నప్పుడు అబ్బాయికి కూడా కొన్ని టిప్స్ అనేవి ఇవ్వడానికే ఈరోజు ఈ వీడియోలో మీ ముందుకైతే వచ్చాను. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ మెయిన్గా మనము అబ్బాయి చేయవలసింది ఏంటంటే సో తన వైఫ్ దగ్గర ఎక్కువగా ఉండడానికి ట్రై చేయండి. అంటే టైం స్పెండ్ చేయండి వాళ్ళతో. సో ఎందుకంటే వాళ్ళు లోన్లీ ఫీల్ అవుతూ ఉంటారు అండ్ టెన్షన్ పడుతూ ఉంటారు. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ప్రతి చిన్నదానికి కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ మీరు ఉన్నారు అన్న ఒక ధైర్యం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ టెన్షన్ అనేది తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళ అవసరం ఎప్పుడు వస్తుంది అని అంటే సో వాళ్ళకి టెన్షన్ ఎక్కువైనప్పుడు, భయం ఎక్కువైనప్పుడు, ఏది తెలవనప్పుడు మాకు ఎక్కువగా కాల్స్ చేస్తూ ఉంటారనమాట. సో మీరు కూడా కొంచెం వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ చిన్న టిప్స్ అనేవి చెప్తూ వాళ్ళ దగ్గరలో నీకు ఏదైనా కానీ నేనున్నా అన్న నమ్మకం ఇస్తే మాత్రం ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో గర్భవతికి అయితే టెన్షన్ పడాల్సిన పనేం ఉండదు. సో ఖచ్చితంగా మీరు దగ్గరలో ఉండడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మదర్ ఎప్పుడైనా సరే గర్భవతి డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో ఆ డిప్రెషన్కి వెళ్ళిపోయి అండ్ కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటుంది. బాడీలో చేంజెస్ అలా అవుతుంటాయి, హార్మోన్స్ ప్రభావం కూడా అలా ఉంటుంది. సో ప్రతి చిన్నదానికి కూడా గర్భవతి సీరియస్ అవుతూ ఉంటుంది అనమాట. సో దాన్ని కొంచెం మీరు అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో చిరాకు, కోపం, బాధ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. సో వీటన్నింటిని మీరు అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా ఇదొక్కటి మాత్రం మీరు చేయండి. సో ఏది అన్నా కానీ కొంచెం ఓపికగా వినడానికి ట్రై చేయండి. సో కొంచెం కోపడ్డా కానీ చిరాకు పడ్డా కానీ అర్థం చేసుకోండి. సో ఇదొక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అప్పుడప్పుడు కాళ్ళ పిక్కలు అనేవి పట్టేస్తూ ఉంటాయన్నమాట ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు. సో ఆ పిక్కలు లేదా నడుము ఎక్కడైనా కానీ పట్టుకున్నట్టు అనిపించి ఇంకా నడవడానికి రాదు, లేవడానికి రాదు, నైట్ సడన్గా పిక్కలు పట్టేయడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటివి జరిగినప్పుడు మీరు దగ్గరలో హెయిర్ ఆయిల్ అనేది పెట్టుకోవాలి. కోకోనట్ ఆయిల్ లేదా మామూలు ఆలివ్ ఆయిల్ దొరుకుతుంది కదా, ఆలివ్ ఆయిల్ ఇలాంటివి దగ్గరలో ఉంచుకోండి నైట్ టైము. ఏ టైం అయినా సరే ఈ కాళ్ళ పిక్కలు అనేవి అండ్ నడుము అనేది లేదా ఏదన్నా ఒక చెయ్యి అనేది తిమ్మిరెక్కినట్టు ఇలా పట్టుకొని మెలేసినట్టు అవుతూ ఉంటుంది. సో ఇలాంటి సమయాల్లో మీరు దగ్గర ఉండి మసాజ్ చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు మసాజ్ చేస్తే రిలీఫ్ అనేది వస్తుంది. ఒక 5 minutes దాకా బాగా హెవీ పెయిన్ ఉంటుంది అనమాట. సో అందుకు అప్పుడప్పుడు ఫింగర్స్ కూడా ఇలా టర్న్ అయిపోతూ ఉంటాయి, కాళ్ళవి కూడా అండ్ చేతులవి ఇవన్నీ కూడా కొంచెం వీక్గా ఉంటాం కాబట్టి ప్రెగ్నెన్సీలో. సో ఇవన్నీ ఇలా జరిగినప్పుడు మీరు దగ్గర ఉండి మసాజ్ అది చేయడానికి రెడీగా ఉండాలన్నమాట. సో ఈ జాగ్రత్త మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. అండ్ మెడిసిన్ విషయంలో కూడా మీరు కొంచెం ఏ మెడిసిన్ దేనికి ఏంటి అనేది చూసి వాళ్ళకి ఇచ్చి వీలైతే మీకు దగ్గరలో ఉంటే మీరు ఆ మెడిసిన్ వేసుకునే టైంకి దగ్గర ఉంటే మాత్రం మెడిసిన్ వేయడానికి ట్రై చేయండి. అండ్ వామిటింగ్ సెన్సేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు లైట్ ఫుడ్ అనేది ఇస్తూ ఉండండి. ఫ్రూట్స్ అండ్ సలాడ్స్ ఇలాంటివన్నీ చేసి పెట్టడానికి ట్రై చేయండి. మీ వీలైనంత వరకు చిన్న కాఫీ, టీ అలాంటిది కల్పించినా చాలన్నమాట. చిన్న పనులు అనేవి వైఫ్ కోసం చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళేటప్పుడు ఎక్కువ మదర్తో పంపిస్తూ ఉంటారు కదా. సో అలా కాకుండా హస్బెండ్తో వెళ్ళాలి. సో హస్బెండ్తో వెళ్తేనే మీకు వాళ్ళకి ఇద్దరికి కూడా చెప్పాల్సినవి చాలా ఉంటాయి అక్కడ హాస్పిటల్లో. సో డాక్టర్ని ప్రత్యక్షంగా మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. మీ మదర్తో లేదా వాళ్ళ మదర్తో కాకుండా మీ వైఫ్ని మీరే దగ్గరుండి తీసుకెళ్ళి అక్కడ జాగ్రత్తలన్నీ విని అవి పాటిస్తే చాలా మంచిదన్నమాట. సో ఈ జాగ్రత్త కూడా మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బాడీ చేంజ్ అవుతూ ఉంటుంది అండ్ తను అన్నిటికీ కోఆపరేషన్ అనేది చేయలేకపోవచ్చు అండ్ స్ట్రెచ్ మార్క్స్ వస్తూ ఉంటాయి. టోటల్గా బాడీ మొత్తము కూడా హెవీ అయిపోతూ ఉంటుంది. సో అందుకు చిన్న హెల్పింగ్ అనేది మీరు చేస్తే చాలా మంచిది. అండ్ ఆ స్ట్రెచ్ మార్క్స్ అవన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు ఆలివ్ ఆయిల్ అప్లై చేయడం అండ్ మీరు చిన్న పనుల్లో సాయం చేయడం ఇలాంటివి చేస్తే మాత్రం గర్భవతి హ్యాపీగా ఫీల్ అవుతుంది అండ్ తనని డిప్రెషన్కి వెళ్ళేలాగా చేయొద్దు మీరు. సో జాగ్రత్తగా చూసుకోవాలి అండ్ మ్యాక్సిమం అవాయిడ్, తనకి స్ట్రెస్ అలాంటివి రాకుండా అవాయిడ్ చేస్తే చాలా మంచిదన్నమాట. సో ఖచ్చితంగా తనని ఎప్పుడు హ్యాపీగా ఉంచితేనే మీ వాళ్ళ కడుపులో ఉన్న బేబీ హ్యాపీగా ఉంటుంది. సో వాళ్ళని ఎప్పుడు చిరాకు పెట్టించి, కోపం తెప్పించి, టెన్షన్ పెట్టిస్తూ ఉంటే ప్రీమెచ్యూర్ డెలివరీ అవ్వచ్చు లేదా ఎనిమియా ప్రాబ్లం రావచ్చు, ఉమ్మనీరు తగ్గిపోవచ్చు
మీకే రిస్క్ అవుతుంది, తర్వాత డెలివరీ టైంకి మీరే రిస్క్లో పడతారు. సో ఏది ఏమైనా వాళ్ళకి ఏమైనా మీరు కదా ఎఫెక్ట్ అయ్యేది. అందుకే ఖచ్చితంగా తనని జాగ్రత్తగా చూసుకొని డెలివరీ దాకా అండ్ ఆఫ్టర్ డెలివరీ కూడా మీకు చాలా జాగ్రత్తలు ఉంటాయన్నమాట. సో అవన్నీ కూడా ఇలాంటి చెప్పినవి కొంచెం పాటించి వైఫ్ని చక్కగా చూసుకుంటే మాత్రం మీకు పండంటి బిడ్డ మీ చేతిలో ఉంటుంది. సో ఎలాంటి టెన్షన్ పెట్టకుండా తనకి కొంచెం చిన్న చిన్న పనుల్లో హెల్ప్ చేస్తూ తన దగ్గర ఎక్కువగా టైం కేటాయించడానికి చూస్తే మాత్రం మీరు బెస్ట్ డాడ్ అనే చెప్పుకోవాలి. సో ఇలా బెస్ట్ డాడీ అవ్వాలంటే మాత్రం తను చెప్పినట్టుగా కొంచెం విని ప్రెగ్నెన్సీ మొత్తం కూడా తనని హ్యాపీగా చూసుకోండి. సో చూసారు కదా ఈరోజు వీడియోలో తండ్రి కాబోతున్న వాళ్ళ కోసం కొన్ని టిప్స్ అనేవి. ఎప్పుడు ఆడవాళ్ళ గురించే చెప్తారా, మాకు చెప్పరా అని కామెంట్ వచ్చిందనమాట. దాని గురించి ఈరోజు వీడియో అనేది షేర్ చేశాను. అండ్ కాల్స్లో కూడా అడుగుతూ ఉంటారు. సో అందుకే ఈ జాగ్రత్తలు అనేవి అబ్బాయిల కోసం, కాబోయే తండ్రి కోసం నేను ఈ వీడియోలో షేర్ చేశాను. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.